హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకరాచార్య సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి వివేక చూడామణిలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనకి ప్రసాదింపబడినవి, అందినవి చెప్పుకుంటున్నాము. చెప్పుకోవడంలో స్థూల దేహాన్ని గురించి నిన్న కొంచెం చెప్పుకున్నాం. స్థూల శరీరానికి జాగ్రత్త దశ ఎందే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. అంతే. స్థూల శరీరంతో గావింపబడే స్థూల పదార్థ భావం అంతా కూడా ఈ జాగ్రత్త దశకు మాత్రమే సంబంధించి ఉంటుంది. జాగ్రత్త దశలో జీవాత్మ స్థూల దేహమే తాను అన్న భావన కలిగి ఉంటాడు. మనమే కదా. కనుక ఈ స్థూల దేహమునకు జాగ్రత్త దశ అంతే ప్రాముఖ్యత. అంటే సత్తా అన్నమాట, బలం, ఉనికి ఈ మెలుపులోనే ఉంటుంది దానికి. అంటే ఈ స్థూల దేహానికి జాగ్రత్త దశ అంటే ప్రాముఖ్యము. స్ఫూర్తి అనగా ప్రకాశము. ఇప్పుడు ఇక్కడే ఈ స్థూల జాగ్రత్త దశలోనే దీనికి ప్రాముఖ్యతను ప్రకాశమును. ప్రాణమయ కోసము ఆత్మ కానేరదు. స్థూల దేహం అయింది కదా, మెలకులో ఉన్నప్పుడే స్థూల దేహానికి ప్రాముఖ్యత ఉంటుంది, సత్తా ఉంటుంది, స్ఫూర్తి కూడా ఉంటుంది. ఇక అదే అన్నమయ కోసం అంటారు. ఇక ప్రాణమయ కోసము ఆత్మ కాదు. ఎందుకంటే ఈ కోశము బాహ్య వాయు వలనే నిశ్వాస రూపమున నిరంతరము లోపలికి బయటికి వచ్చుచూ పోవుచూ ఉంటుంది. బయట ఉన్న గాలే ముక్కులోకి వెడితే ప్రాణం అంటారమ్మా. అది బాహ్యవాయువు వలెనే నిశ్వాసల రూపంలో నిరంతరం లోపలికి వెళుతూ బయటకు వస్తూ ఉంటుంది. పైగా అది తాను ఎరుగదు. నేను గాలినని ఎరుగదు, నేను ప్రాణమునని వెలుగదు, నేను వచ్చి పోతున్నానని కూడా దానికి తెలియదు. తను తానే ఎరుగదు, ఇతరులను అంతకంటే తెలియదు. ఎల్లప్పుడూ పరాధీనమై ఉంటుంది. ఎప్పుడు పరాధీనం, తనకి తానే ఉండలేదు, అది పరాధీనమై ఉంటుంది. సుషుప్తి యందు ప్రాణాయామాదులు యందు దీని అస్వతంత్రత నిరోధము ప్రత్యక్షమవుతుంది. దీనికి స్వయంగా స్వతంత్రత లేదు అన్న సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే సుషుప్తి యందు ప్రాణాయామం చేస్తున్నప్పుడు దీని యొక్క అసంతత్వత మనకి తెలుస్తుంది. ఎలాగా అంటే ప్రాణాయామాలు చేస్తున్నాం అనుకో, ప్రాణాన్ని మన ఆధీనంలో ఉంచుకొని మనం లోపలికి వెలుపలికి మనం ఎలా కదులుతూ ఉంటే అలా కదులుతూ ఉంటుంది. అంచేత ప్రాణాయామ సమయంలో అది స్వతంత్రమై లేదని, మనం ఎలాగా కదుపుతుంటే అలా కదులుతుందని తెలుస్తుంది. నిద్రలో కూడా అది కదులుతూ వస్తూ వెళుతూ ఉంటుంది, కానీ దానికి ఏ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండదు. అయితే కాబట్టి అది ఆత్మ కాదు. దానికి నేనున్నానని తెలియదు కదా, తెలియదు. అది నిద్రలో అయినా మెలకువలో అయినా సరే. అంచేత అది తానున్నానని తనకి తెలియదు, ఇతరం ఉన్నదని కూడా తెలియదు. కానీ ఒక మహాశక్తి యొక్క ప్రేరణ వల్ల అది కదిలి మెదలగలుగుతుంది అంతే. కాబట్టి అది అస్వతంత్రమైనదే. ఇక దృఢమగు వివేకము వల్ల, తీవ్రమగు వైరాగ్యము వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది. మనసుకి చాంచల్యమే లక్షణం. అది దృఢమైన వివేకం కలిగితే తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది. ఆ తీవ్రమైన వైరాగ్యం వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది. అప్పుడు అది మోక్షాన్ని పొందగలుగుతుంది. మనస్సుకి కామాది మలినములతో కూడిన సంపర్కము లేకపోతే పరిశుద్ధే. మనసు కంటే మనసు దృఢమైన వైరాగ్యము వివేకము కలిగి ఉండాలంటే మనసుకి కామాది విషయ భోగాల యందు సంపర్కం ఉంది.
ఆ సంపర్కం వల్ల మనసు మలినమై ఉంది. ఎప్పుడైతే దృఢ వివేకం చేత ఈ విషయాలయందు దృఢమైన తీవ్రమైన వైరాగ్యం మనసుకు కలుగుతుందో అప్పుడు ఆ మనసు పరిశుద్ధమవుతుంది. అట్టి శుద్ధ మనస్సే మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది. మనసు కామాది మలినాలు సంపర్కం లేకపోతే అది పరిశుద్ధమై ఉంటుంది, లేకపోతే అది మళ్ళీ అపరిశుద్ధమై బంధహేతు అవుతుంది. బ్రహ్మసత్యము జగన్మిథ్య అను నిశ్చయ జ్ఞానము గలవాడికి మిథ్యా జగత్తునందు కామము ఉదయింపదు. ఎవరికైతే సత్యజ్ఞానం, బ్రహ్మం అంటే ఈ సమస్త దృశ్యమానమైన జగత్తుకంతటికి ఆధారమై అది అవ్యక్తమై ఉంటూ వ్యక్తమైన దానికి శక్తినిస్తూ ఉన్నదేదో అది బ్రహ్మమమ్మ. దానివల్ల ఉండగలుగుతున్న ఈ జగత్తు ఉన్నట్టు కనపడుతుందే గాని అది సదా ఉండదు కాబట్టి మిథ్య. ఉంది, మెలకులో కనిపిస్తోంది స్థూలంగా, కళలో కనిపిస్తోంది సూక్ష్మంగా. ఇది ఉంటే అది ఉండట్లేదు, అది ఉంటే ఇది ఉండడం లేదు, నిద్రలో రెండూ ఉండడం లేదు. కాబట్టి ఇవి అన్ని ఈ తెలియబడే ఈ జగత్తంతా నిద్రలో కనపడకుండా పోయినా, మెలకువలో స్థూలంగా కనపడినా, కళలో సూక్ష్మంగా కనపడినా అదంతా ఊరికే మిథ్యే, లాగా ఉన్నట్లు కనపడుతుంది అన్నటువంటి నిశ్చయ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో, అంటే తను పరిశీలించి చూసుకుంటే తెలుస్తుంది. అట్టి వాడికి మిథ్యా జగత్తునంతు కామం ఎట్లా కలుగుతుంది? ఉండదు. దాహం వేస్తుంది అనుకుందాం, మనం ప్రయాణం చేస్తూ ఉండగా దూరంగా నీళ్లు కనపడుతున్నాయి. ఇప్పుడు నీళ్లున్నాయి, పరిగెత్తుకు వెళ్ళి కారాపండి వెళ్ళి ఆ నీళ్లు తాగుదాము అనుకుంటాం. దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండవు, అది ఎండమావి. ఓహో, నీళ్లు అనుకున్నాము, దాహం తీర్చుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ నీళ్లు లేవు, ఇది ఎండమావి వస్తుంది అని తెలుస్తుంది కదా. అలాగే ఈ జగత్తంతా కూడా సత్యము నిత్యము అన్నట్లు కనపడుతుంది, గాని ఇది సత్యము నిత్యము కాదు అని తెలుసుకున్న వాడికి ఇక ఈ మిథ్యా జగత్తు ఎందుకు కామం ఎందుకు కలుగుతుంది? కామము లేకపోతే మనసుకి బహిర్ముఖత్వమే ఉండదు. కోరిక లేకపోతే ఇంకేం పని లేదు. నిరంతరము బ్రహ్మమునందే నిలిచి ఉంటుంది. ఎక్కడికి పరిగెడుతుంది? అది ఎక్కడికి వెళ్ళదు. తాను దేని వల్ల ఉన్నదో దానిలోనే నిలిచిపోతుంది. అదే బ్రహ్మం కదా. కాబట్టి మోక్ష ఇచ్చగల పురుషుడు అవ్వా బువ్వా కావాలి అన్నట్లు మెలగరాదు. నీకు నిజంగా మోక్షం కావాలంటే ఈ జగత్తు సుఖాలు కావాలి, మోక్షము కావాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్నట్లు మెలగకూడదు మోక్షించగలవాడు. ఒక్క మోక్షమందే ఆపేక్ష పెట్టుకోవాలి. మోక్షం ఒక్కటే కావాలి నాకు. తద్భిన్న విషయములందు అభిలాషను పూర్తిగా వదులుకోవాలి. ఈ విషయములందు అభిలాషే కదా బాధని దుఃఖాన్ని కలిగిస్తుంది. అవును, దాని వల్లనే కదా బంధం కలుగుతుంది, మోహం కలుగుతుంది, జన్మలు కలుగుతున్నాయి అని తెలుసుకున్నాక ఈ మరి తద్భిన్న విషయాలందు అభిలాష ఎలా ఉంటుంది? అది ఉండడం వల్ల మోక్షం కావాలి అని అనుకున్నా వాడు పొందలేడు. ఇటు దీన్ని వదిలేస్తే మోక్షం అని గురువు చెప్పారు. దీన్ని వదలకుండా మోక్షం ఏమైనా దొరుకుతుందా అంటే కుదరదు, రాదు. అందుచేత ఒక్క మోక్షమందే అపేక్ష పెట్టుకోవాలి. తద్భిన్న విషయాలయందు అభిలాషను పూర్తిగా వదలాలి. అంటే సర్వకర్మలను యథావిధిగా విడిచిపెట్టాలన్నమాట. త్రికాలాబాధ్యమైన బ్రహ్మ సాక్షాత్కారమునందు అధిక శ్రద్ధతోడను శ్రవణ మనన నిధిధ్యాసలతోనూ నిష్ఠుడై ఉండాలి. కాబట్టి మోక్షం కావాలని కనుక నువ్వు తీవ్రంగా కోరుకుంటే దానికి భిన్నమైన ఏ విషయాల వీధికి వెళ్లకుండా వాటి మీద ఆపేక్షను పూర్తిగా వదిలిపెట్టేసి సర్వకర్మల్ని కూడా నేను నాది
అన్న భావాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడు త్రికాలాబాధ్యమైన బ్రహ్మ సాక్షాత్కారం నందు మాత్రమే 3 కాలాలలోనూ 3 దేహాలలోనూ 3 దేశాలలోనూ తొలిగే ఈ విషయ సుఖాలు కంటే కూడా కలగని తొలగని శాశ్వత ఆనందమే నాకు కావాలి అని గనుక నువ్వు గట్టిగా కోరుకుంటే అదే బ్రహ్మ సాక్షాత్కారం గనక అదొక్కటే కలగని తొలగని నిత్య సుఖ స్వరూపమై ఉంది గనక దానిని మాత్రమే పొందాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్న నీవు నీ ఆత్మ బ్రహ్మ సాక్షాత్కారమునందే అధిక శ్రద్ధతో ఉండాలి. దానిని గురించి శ్రద్ధతో వినాలి. ఆ విన్నదాన్ని వినకపోతే తెలియదు కదమ్మా. ఆ విన్నదాన్ని మరలా 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 మననం చేయాలి. ఏదైతే శాశ్వతానంద స్వరూపమైన బ్రహ్మమని చెప్పారో దానిని విని దానినే సదా తలంచి దాని యందే నిలిచి ఉండే నిధిధ్యాసనం చెయ్యాలి. దేహేంద్రియాలన్నింటికీ బుద్ధి ద్వారముననే చైతన్యంతో సంబంధం. దేహ ఇంద్రియాలన్నిటికీ కూడా బుద్ధి ద్వారానే చైతన్యం అందుతుంది. ఇది విజ్ఞానమయ కోశము అంటారు. ఈ విజ్ఞానమయ కోశము చిద్రూప పరమాత్మకు అత్యంత సన్నిహితంగా ఉంది. అన్నమయ కోశం కంటే అంటే స్థూల శరీరం కంటే, ప్రాణమయ కోశము కంటే జడమైనటువంటి ప్రాణముల కంటే, చాంచల్యముతో కూడిన మనోమయ కోశం కంటే ఈ విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, ఈ బుద్ధి ద్వారానే చైతన్యం ప్రసరిస్తుంది. అందుచేత ఈ విజ్ఞానమయ కోసం చిద్రూపమైన నీ నిజస్వరూపమైన పరమాత్మకి అత్యంత సన్నిహితంగా ఉంది. దాని ద్వారానే ప్రకాశము చైతన్యము దేహేంద్రియ మనసులకు అందుతోంది. దానివల్లనే అత్యంతము ప్రకాశవంతమైనది. అందుకే బుద్ధికి గొప్ప జ్ఞానం ఉంటుంది, అంత సన్నిహితంగా ఉంది కాబట్టే. స్వయముగా జడమే అయినా కూడా ఈ కోశము చైతన్య ప్రతిఫలన మహిమ చేత చైతన్యమే అన్నట్లు దేహేంద్రియ ప్రాణాదులను తాను అదే ఆ సన్నిహిత సంబంధంతో ఆ పరమాత్మ ప్రతిఫలింప చేసుకోగలిగిన సత్తా కలిగి ఉండడం చేత ఆ పరమాత్మ ప్రకాశాన్ని తీసుకోవడం చేత ఈ కోశము చైతన్య ప్రతిఫలన యొక్క మహిమ చేత తానే స్వయంగా చైతన్యం కలిగిన దానిలాగా దేహేంద్రియ ప్రాణాదులను నేనేననుకుంటూ భావిస్తోంది. చిద్రూప పరమాత్మకి అతి సన్నిహితంలో ఉండడం వల్ల అది ఆ పరమాత్మకి ఉపాధిలాగా అవుతుంది. దాన్ని ప్రసరింప చేసే వస్తువై ఉండడం చేత పరమాత్మకు ఉపాధిలాగా కనిపిస్తుంది. కాబట్టి సాధకుడా, వాస్తవికంగా ఉన్నది ఆ మహాప్రకాశం ఒక్కటే. నిజానికి ఉన్నది ప్రకాశం ఒక్కటే. అది ఘట మఠాదులను బట్టి వేరువేరుగా ఉన్నట్లు ఘటాకాశము మహాకాశము అని వ్యవహరిస్తున్నాం. కుండలో ఉంటే కుండ ఆకాశము అంటాము, లో ఉంటే మఠమంతా అంటాం. కానీ అంత అయిందా ఆకాశం? లేదు, ఒకటే ఆకాశం. ఆ ఉపాధి వల్ల అన్నట్లు ఈ ఘటాకాశము మఠాకాశం అని వ్యవహరింపబడుతోంది. కానీ దేహాత్మ అభిమాన రూపమగు ఈ అహంకారం అనేది బీజము వల్ల విషయ చింతనము పుడుతోంది. నేను దేహమునన్న అభిమాన బీజం ఉండడం చేత అహంకారము అనేటువంటి విషయ చింతన పుట్టుకొస్తోంది. ఆ విషయ చింతనమే ఈ క్రియలన్నీ అవుతున్నాయి. కనుక జ్ఞాని అయిన వాడు ఆత్మనిష్టను క్షణము కూడా వీడి ఉండరాదు. స్వస్వరూప చ్యుతి కలిగినంతనే
మళ్ళీ దేహాభిమానం మొలకెత్తేస్తుంది. ఒక్క క్షణం స్వస్వరూపాన్ని ఒక్క క్షణం మరిచావా, తక్షణంలో మళ్ళీ నేను దేహం అన్న భ్రాంతి కలిగిపోతూ ఉంటుంది. స్వరూపనిష్టని వదిలి బహిర్ముఖుడు అవ్వడమే మహా పెద్ద ప్రమాదం. ఒక్కసారి జారావా మళ్ళీ తేరుకుని స్వరూపంలోకి రావడానికి చాలా శ్రమ పడాలి. పోయి జ్ఞాని ఎల్ల వేళలా కూడా స్వస్వరూపం నుంచి చ్యుతుడు కారాదు కారాదు కారాదు. స్వస్వరూప చ్యుతి కంటే వేరు అనర్థమేమీ లేదు. ఒక్కసారి మరిచావా ఇంకంతే, మళ్ళీ ఈ మహామాయ దేహం నేనన్న మోహము జగత్సత్యం అనేటువంటి భ్రమ వచ్చేస్తాయి. స్వస్వరూపముని మరియు ఏమాత్రము ఏమరకుండా ఉండడం వల్ల ఆత్మ విస్మరణము, స్వస్వరూపమును ఏమారి ఉండడం వల్ల ఆత్మను నువ్వు మర్చిపోతావు. దానివల్ల తన ఉపాధియగు అంతఃకరణమునందు అహం బుద్ధి, నేను అన్నటువంటి భావబీజం కలుగుతుంది. ఈ బుద్ధికి నీ ప్రకాశాన్ని ఇస్తున్న నీ స్వరూపమును క్షణం మరిచావా అంటే బుద్ధి అందున్నటువంటి నేను జీవుడను, నేను దేహముననేటువంటి భావబీజం మొలకెత్తేసి క్షణాల్లో జగత్ అనే వృక్షం తయారైపోతుంది. అందుచేత నీటిపై దట్టముగా నలుముకొని ఉన్న నాచును చేతులతో పక్కకి నెట్టేస్తాం. అది క్షణమైనను తొలిగి ఉండదు. చెయ్యి తీసావా మళ్ళీ గమ్మేస్తుంది. అలాగే ఆత్మస్వరూపమును తెలుసుకున్న ప్రాజ్ఞుడు ఎంత ప్రాజ్ఞుడైనా సరే క్షణకాలము స్వరూప స్థితిని బ్రహ్మనిష్టని వీడి బహిర్ముఖుడయ్యాడు. ఇక మాయ మరల వానిని కమ్మేస్తుంది. ఎంత జాగ్రత్తగా ఈ సాధకుడు తన స్వరూపమునందు ఏమరక ఎలా ఉండాలో హెచ్చరిస్తోందమ్మా వివేక చూడమని. వివేకము కలిగిన బ్రహ్మనిష్ట చేయుము, వివేకవంతమైన బ్రహ్మనిష్ట చేయుము. ఒక్క నిమిషము కూడా ఏమరుపాట లేకుండా సదా సదా నీ స్వరూపమందు నిష్ఠుడివై ఉండుము. అనగా అంతఃకరణమును సదా బ్రహ్మమునందే నిశ్చలంగా ఉంచుకోవాలి. ఈ అంతఃకరణను ప్రకాశింపచేయుచున్న ఆ ప్రకాశమే బ్రహ్మము, అదే నేను, అదే నేను అని నీ స్వరూప స్ఫురణలో సదా నువ్వు ఉండాలి. పోయి జ్ఞాని చక్కగా వింటున్నావు కదా, శ్రవణ మననముల చేత నిత్య సత్యమగు బ్రహ్మమునే నేనని నిశ్చయించుకో. అలా నిశ్చయించుకుని నిరంతరము ఆత్మనిష్టలో నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను ప్రకాశ స్వరూపాన్ని, నా ప్రకాశంలోనే సమస్త దేశేంద్రియ మనోబుద్ధులు వాటితో పాటు తెలియబడే జగత్తు ప్రకాశిస్తున్నాయి. అవేవి నేను కాదు, నేను ప్రకాశాన్ని అని నిరంతర ఆత్మనిష్టలోనే ఉండు. జీవ బ్రహ్మైక సాక్షాత్కారము చేత నువ్వు జీవన్ముక్తిలో అవుతావు. ఇట్లా సదా ఉండడం చేత ఈ నేను అన్నటువంటి ఈ వ్యక్తమైనటువంటి నేను తన స్వరూప ధ్యానమునే చేస్తూ ఉండడం వల్ల తన స్వరూపంలో ఐక్యమైపోతుంది. ఎలాగంటే నీటి నుంచే వచ్చినటువంటి ఉప్పు కళ్ళు నీటిలో వేస్తే కరిగి నీటి రూపాన్ని పొందినట్లు అతడు జీవన్ముక్తిని పొందుతాడు. కాబట్టి ఓయి నిద్ర మేల్కొన్న వాని మనస్సు ప్రసన్నంగా ఉంటుంది కదా లేవగా. అది ఎల్లరూ ఎరిగిన విషయమే కదా. అవును. ఇందుకు కారణం ఏమిటి? సుషుప్తిలో మనస్సుకి బాహ్య విషయ ఆలంబన లేకపోవడం చేత బాహ్య విషయాలు ఏవీ పట్టుకోలేదు, వాటి వెంట తిరగడం లేదు, హాయిగా విశ్రాంతిగా ఉంది.
ఉండడం చేత అన్నమాట ప్రసన్నంగా ఉంటుంది. జాగ్రత్త దశలో ప్రయత్నపూర్వకంగా నువ్వు అలాగ విషయ సంగము లేకుండా చూసుకోవాలి. ఓహో, విషయ సంఘం లేకపోతే ఎంత హాయిగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నాను కదా అని మెలకువలో కూడా నువ్వు ప్రయత్న పొంది జాగ్రత్త నిద్ర అనుభవం, మనసు ఏ విషయాలతోటి చేరకపోతే ఉన్నటువంటి ఆనంద అనుభవం ఈ జాగ్రత్త దశలో ప్రయత్నపూర్వకంగా విషయ సంగము కొంచెము కూడా లేకుండా చేసుకోగలిగితే మనస్సు ప్రసన్నము అగుటలో విస్మయం గాని విరోధం గాని ఉండదు. నీకే తెలుస్తుంది నువ్వు చేసుకుంటే. కనుక నువ్వు బాహ్య విషయములు స్మృతి పదంలోకి రాకుండా నిరోధించుకో. మనస్సుని ప్రసన్నంగా నిర్మలంగా అలా ఉండడం వల్ల మనసు ప్రసన్నంగా నిర్మలంగా అవుతుంది. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే తన్ను తాను ఆత్మగా ఎరుగుట అంతే. ఏదో కనపడుతుందని కాదు, కలుగుతుంది. కనుక బాహ్య వృత్తి నిరోధము మోక్ష సామ్రాజ్య ప్రాప్తికి నిష్కంటకమైన రాచబాట అని తెలుసుకో. బాహ్య విషయాల నుంచి ఎప్పుడైతే నువ్వు నీ దృష్టిని మరలించుకుంటావో, వీటికి ప్రకాశాన్నిచ్చే ఆ చిన్మయ స్వరూపమునందే నిన్ను నిలిపి ఉంచుతావో అదే నీకు మోక్ష సామ్రాజ్యానికి రాచబాటై ఉంటుంది అని తెలుసుకో అని వివేక చూడామణిలో సాధకుడి ఎలాగా, మోక్ష సాధకుడు ముముక్షువైన వాడు ఎలాగా తన యొక్క ఆలోచనలని అభిప్రాయాలని గురువు బోధించిన పద్ధతిలో వాటి దోషాలను తెలుసుకుని దోషరహితమైన పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తెరిగి దాని యందు తన మనసుని తాను నిలిపి ఉంచుకునే విధానాన్ని తెలియచేశారమ్మా. మిగతాది రేపు చెప్పుకుందాం. హరి ఓం నమః.